హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఉపయోగపడే మరికొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు ఈజీగా నేర్చుకుందాం. మేము ఇంతకు ముందు చేసిన ప్రశ్నలు మరియు సమాధానాలకు సంబంధించిన 5 వీడియోలు మీరు చూడనట్లయితే ఆ వీడియోల లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? కొందరు ప్రతిరోజు నడకకు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏ సమయానికి నడకకు వెళ్తూ ఉంటారో తెలుసుకోవడానికి మీరు ప్రతిరోజు ఏ సమయానికి నడకకు వెళ్తారు అని ఇలా అడగాలి. వాట్ టైమ్ డూ యూ గో ఫర్ ఎ వాక్ ఎవ్రీ డే? వాట్ టైమ్ డూ యూ గో ఫర్ ఎ వాక్ ఎవ్రీ డే? ఉదయం 6 గంటలకు నడకకు వెళ్తాను. ఐ గో ఫర్ ఎ వాక్ అరౌండ్ 6 in the morning. ఐ గో ఫర్ ఎ వాక్ అరౌండ్ 6 in the morning. అలాగే మీరు హైదరాబాద్ ఎప్పుడు వెళ్తారు అని ఇలా అడగాలి. వెన్ విల్ యూ గో టు హైదరాబాద్? వెన్ విల్ యూ గో టు హైదరాబాద్? సోమవారం వెళ్ళాలని అనుకుంటున్నాను. ఐ ఆమ్ ప్లానింగ్ టు గో ఆన్ మండే. ఐ ఆమ్ ప్లానింగ్ టు గో ఆన్ మండే. మీరు ఏ సమయానికి వెళ్తున్నారు అని ఇలా అడగాలి. వాట్ టైమ్ ఆర్ యూ లీవింగ్? వాట్ టైమ్ ఆర్ యూ లీవింగ్? నేను 10 గంటలకు బయలుదేరుతున్నాను. ఐ ఆమ్ లీవింగ్ ఎట్ 10 o'clock. ఐ ఆమ్ లీవింగ్ ఎట్ 10 o'clock. అలాగే మీ సోదరి వయస్సు ఎంత అని ఇలా అడగాలి. హౌ ఓల్డ్ ఈజ్ యువర్ సిస్టర్? హౌ ఓల్డ్ ఈజ్ యువర్ సిస్టర్? ఆమెకు ఈ రోజుకి 20 ఏళ్లు నిండుతాయి. షీ ఈజ్ టర్నింగ్ 20 టుడే. షీ ఈజ్ టర్నింగ్ 20 టుడే. ఎవరైనా మనకి కొత్త ఐఫోన్తో కనిపించినప్పుడు ఇదేనా మీ కొత్త ఐఫోన్ అని ఇలా అడగాలి. ఈజ్ దిస్ యువర్ న్యూ ఐఫోన్? ఈజ్ దిస్ యువర్ న్యూ ఐఫోన్? అవును, ఈరోజే కొన్నాను. ఎస్, ఐ జస్ట్ గాట్ ఇట్ టుడే. ఎస్, ఐ జస్ట్ గాట్ ఇట్ టుడే. సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలుసుకోవడానికి సినిమా ఎప్పుడు మొదలవుతుంది అని ఇలా అడగాలి. వాట్ టైమ్ డస్ ద మూవీ స్టార్ట్? వాట్ టైమ్ డస్ ద మూవీ స్టార్ట్? సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది. ఇట్ స్టార్ట్స్ ఎట్ 7 PM. ఇట్ స్టార్ట్స్ ఎట్ 7 PM. ఎవరికైనా సంగీతం అంటే ఇష్టమో కాదో తెలుసుకోవడానికి మీకు సంగీతం అంటే ఇష్టమా అని ఇలా అడగాలి. డూ యూ లైక్ మ్యూజిక్? డూ యూ లైక్ మ్యూజిక్? ఇష్టమే, కానీ నాకు బాగా పాడడం రాదు. ఎస్, బట్ ఐ కాంట్ సింగ్ వెరీ వెల్. ఎస్, బట్ ఐ కాంట్ సింగ్ వెరీ వెల్. అలాగే మీరు నన్ను ఆదివారం విమానాశ్రయానికి తీసుకువెళ్ళగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ టేక్ మీ టు ద ఎయిర్పోర్ట్ ఆన్ సండే? కెన్ యూ టేక్ మీ టు ద ఎయిర్పోర్ట్ ఆన్ సండే? నేను తీసుకువెళ్ళగలను. ఎస్, ఐ కెన్. ఎస్, ఐ కెన్. సూపర్ మార్కెట్ ఎప్పుడు తెరుస్తారో తెలుసుకోవడానికి సూపర్ మార్కెట్ ఎప్పుడు తెరుస్తారు అని ఇలా అడగాలి. వాట్ టైమ్ డస్ ద సూపర్ మార్కెట్ ఓపెన్? వాట్ టైమ్ డస్ ద సూపర్ మార్కెట్ ఓపెన్? ఉదయం 8 గంటలకు తెరుస్తారు. ఇట్ ఓపెన్స్ ఎట్ 8 AM. ఇట్ ఓపెన్స్ ఎట్ 8 AM. ఎవరికైనా ఎలర్జీ ఉందో లేదో తెలుసుకోవడానికి మీకు ఏదైనా ఎలర్జీ ఉందా అని ఇలా అడగాలి. ఆర్ యూ ఎలర్జిక్ టు ఎనీథింగ్? ఆర్ యూ ఎలర్జిక్ టు ఎనీథింగ్? నాకు దుమ్ము అంటే ఎలర్జీ. ఎస్, ఐ ఆమ్ ఎలర్జిక్ టు డస్ట్. ఎస్, ఐ ఆమ్ ఎలర్జిక్ టు డస్ట్. ఎవరికైనా దాహం వేస్తోందో లేదో తెలుసుకోవడానికి దాహం వేస్తోందా అని ఇలా అడగాలి. ఆర్ యూ థర్స్టీ? ఆర్ యూ థర్స్టీ? కొంచెం వేస్తోంది. ఏ లిటిల్. ఏ లిటిల్. ఈరోజు వర్షం పడుతుందో లేదో తెలుసుకోవడానికి ఈరోజు వర్షం పడుతుందా అని ఇలా అడగాలి. ఈజ్ ఇట్ గోయింగ్ టు రెయిన్ టుడే? ఈజ్ ఇట్ గోయింగ్ టు రెయిన్ టుడే? అవును, వర్షం పడొచ్చు అనుకుంటున్నాను. ఎస్, ఐ థింక్ సో. ఎస్, ఐ థింక్ సో. ఎవరైనా ఫోటోలు చూపించినప్పుడు ఆ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసుకోవడానికి
ఈ ఫోటోలో మీ పక్కన ఉన్న అమ్మాయి ఎవరు అని ఇలా అడగాలి. హూ ఈస్ ద గర్ల్ నెక్స్ట్ టు యూ ఇన్ దిస్ ఫోటో? హూ ఈస్ ద గర్ల్ నెక్స్ట్ టు యూ ఇన్ దిస్ ఫోటో? ఆమె నా కూతురు. షీ ఈజ్ మై డాటర్. షీ ఈజ్ మై డాటర్. ఎవరైనా యూట్యూబ్ వీడియోస్ చూస్తారో లేదో తెలుసుకోవడానికి మీరు యూట్యూబ్ వీడియోలు చూస్తారా అని ఇలా అడగాలి. డూ యూ వాచ్ యూట్యూబ్ వీడియోస్? డూ యూ వాచ్ యూట్యూబ్ వీడియోస్? అవును, ప్రతిరోజు యూట్యూబ్ వీడియోలు చూస్తాను. ఎస్, ఐ వాచ్ యూట్యూబ్ వీడియోస్ ఎవ్రీ డే. ఎస్, ఐ వాచ్ యూట్యూబ్ వీడియోస్ ఎవ్రీ డే. అలాగే మీరు ఎప్పుడైనా ఉద్వేగానికి గురవుతారా అని ఇలా అడగాలి. డూ యూ ఎవర్ ఫీల్ నర్వస్? డూ యూ ఎవర్ ఫీల్ నర్వస్? జనసమూహంలో మాట్లాడేటప్పుడు అవుతాను. ఎస్, ఐ డూ వెన్ ఐ స్పీక్ టు ద క్రౌడ్. ఎస్, ఐ డూ వెన్ ఐ స్పీక్ టు ద క్రౌడ్. ఎవరికైనా సహాయం కావాలేమో తెలుసుకోవడానికి మీకేదైనా సహాయం కావాలా అని ఇలా అడగాలి. డూ యూ నీడ్ ఎనీ హెల్ప్? డూ యూ నీడ్ ఎనీ హెల్ప్? ఈ బరువైన పెట్టెను ఎత్తడంలో సహాయం కావాలి. ఐ నీడ్ హెల్ప్ లిఫ్టింగ్ దిస్ హెవీ బాక్స్. ఐ నీడ్ హెల్ప్ లిఫ్టింగ్ దిస్ హెవీ బాక్స్. అలాగే రేపు మీరు సెలవు తీసుకుంటున్నారా అని ఇలా అడగాలి. ఆర్ యూ గోయింగ్ టు టేక్ ఆఫ్ టుమారో? ఆర్ యూ గోయింగ్ టు టేక్ ఆఫ్ టుమారో? అవును, సెలవు తీసుకుంటున్నాను. ఎస్, ఐ ఆమ్ టేకింగ్ ఆఫ్. ఎస్, ఐ ఆమ్ టేకింగ్ ఆఫ్. ఎప్పుడు తిరిగి వస్తారో తెలుసుకోవడానికి నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు అని ఇలా అడగాలి. వెన్ విల్ యూ బీ బ్యాక్? వెన్ విల్ యూ బీ బ్యాక్? నేను 2 గంటల్లో తిరిగి వస్తాను. ఐ విల్ బీ బ్యాక్ ఇన్ 2 hours. ఐ విల్ బీ బ్యాక్ ఇన్ 2 hours. మీకు సంప్రదాయ దుస్తులు ధరించడం ఇష్టమా అని ఇలా అడగాలి. డూ యూ లైక్ టు వేర్ ట్రెడిషనల్ డ్రెస్సెస్? డూ యూ లైక్ టు వేర్ ట్రెడిషనల్ డ్రెస్సెస్? అవును, నాకు సంప్రదాయ దుస్తులంటే ఇష్టం. ఎస్, ఐ లైక్ ట్రెడిషనల్ డ్రెస్సెస్. ఎస్, ఐ లైక్ ట్రెడిషనల్ డ్రెస్సెస్. ఎవరికైనా స్నేహితులు ఉన్నారో లేదో తెలుసుకోవడానికి మీకు స్నేహితులు ఉన్నారా అని ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ ఫ్రెండ్స్? డూ యూ హ్యావ్ ఫ్రెండ్స్? నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. ఎస్, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఎస్, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఏదైనా ఆహారం రుచి ఎలా ఉందో తెలుసుకోవడానికి దాని రుచి ఎలా ఉంది అని ఎలా అడగాలి. హౌ డస్ ఇట్ టేస్ట్? హౌ డస్ ఇట్ టేస్ట్? చాలా రుచికరంగా ఉంది. ఇట్స్ సో డెలిషియస్. ఇట్స్ సో డెలిషియస్. అలాగే ఇంటిని ఎప్పుడు కొన్నారో తెలుసుకోవడానికి మీరు ఈ ఇంటిని ఎప్పుడు కొన్నారు అని ఇలా అడగాలి. వెన్ డిడ్ యూ బై దిస్ హౌస్? వెన్ డిడ్ యూ బై దిస్ హౌస్? దాదాపు 2 ఏళ్ల క్రితం. ఆల్మోస్ట్ 2 years ago. ఆల్మోస్ట్ 2 years ago. నీ ప్రాణ స్నేహితుడు ఎవరు అని ఇలా అడగాలి. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? రామ్ నా ప్రాణ స్నేహితుడు. రామ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. రామ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అల్పాహారం ఏమి తిన్నారో తెలుసుకోవడానికి మీరు అల్పాహారం ఏమి తిన్నారు అని ఇలా అడగాలి. వాట్ డిడ్ యూ హ్యావ్ ఫర్ బ్రేక్ఫాస్ట్? వాట్ డిడ్ యూ హ్యావ్ ఫర్ బ్రేక్ఫాస్ట్? 2 దోశలు కప్పు కాఫీ తీసుకున్నాను. ఐ హ్యాడ్ 2 dosas and a cup of coffee. I had 2 dosas and a cup of coffee. గత వారం మీరు ఎక్కడ ఉన్నారు అని ఇలా అడగాలి. వేర్ హ్యావ్ యూ బీన్ లాస్ట్ వీక్? వేర్ హ్యావ్ యూ బీన్ లాస్ట్ వీక్? నేను గత వారం కాశ్మీర్లో ఉన్నాను. ఐ వాజ్ ఇన్ కాశ్మీర్ లాస్ట్ వీక్. ఐ వాజ్ ఇన్ కాశ్మీర్ లాస్ట్ వీక్. ఎవరైనా విహారయాత్రకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారో తెలుసుకోవడానికి మీరు కాశ్మీర్లో ఎన్ని రోజులు ఉన్నారు అని ఇలా అడగాలి. హౌ మెనీ డేస్ డిడ్ యూ స్టే ఇన్ కాశ్మీర్? హౌ మెనీ డేస్ డిడ్ యూ స్టే ఇన్ కాశ్మీర్?
కాశ్మీర్లో 5 రోజులు ఉన్నాను. I stayed in Kashmir for 5 days. I stayed in Kashmir for 5 days. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.